హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ మామాస్ వరల్డ్. ఈరోజు నేను నా స్టైల్లో మజ్జిగ చారు చేసి చూపిస్తాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నేను దీనికోసం 1/2 లీటర్ కర్డ్ తీసుకున్నానండి. ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని స్మూత్గా బీట్ చేసేయాలి. సో నేను దీనికోసం ఆనియన్స్ 2 రకాలుగా కట్ చేశాను. ఒకటి తాలింపులోకి పొడవుగా కట్ చేశాను, ఇంకొకటి పచ్చిగా ఇందులో కలపడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు ఆ చిన్న ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకుని ఇది కూడా కలిపేసుకోండి. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకుని కలిపేసుకోవాలి. సమ్మర్లో ఇలాంటి ఫుడ్స్ తినడం చాలా మంచిదండి. వీక్లీ 2-3 టైమ్స్ తినొచ్చు. ఫ్రైలు, ఇగుర్లు ఇలాంటివి ఆయిల్ ఎక్కువ ఉండే కాకుండా ఇలాంటివి ట్రై చేయండి, చాలా మంచిది సమ్మర్లో, ఎస్పెషల్లీ సమ్మర్లో. సో ఇవి తాలింపుకి కావాల్సినవండి. ఇప్పుడు ఇది కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనకి తాలింపుకి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇది మజ్జిగతో చేస్తాం కాబట్టి బాడీకి హీట్ రాకుండా కూల్ చేస్తుందండి. సో ఫ్రై అయిపోయిందండి, తాలింపు అయింది. ఇప్పుడు దీన్ని మంచిగా ఆ మజ్జిగలోకి సీజనింగ్ చేసేయండి. అంతేనండి, మజ్జిగ చారు చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. టైం సేవింగ్ రెసిపీ. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినండి, హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.